హెల్తీగా గట్టిగా లేకుండా సాఫ్ట్గా పిల్లలు ఇష్టంగా తినేటట్టు బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు బాదం, 1 కప్పు జీడిపప్పుని ఫైన్గా పౌడర్ చేసుకుని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండి, 1 కప్పు షుగర్ లేదా బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు గీ లేదా 1 కప్పు మెల్టెడ్ బటర్ని ఇందులో యాడ్ చేసుకుని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ షీట్లో కానీ ఏదైనా పేపర్లో కానీ విధంగా రోల్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పాటు పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇలా బిస్కెట్ షేప్లో కట్ చేసుకుని ఓవెన్లో పెట్టుకుని బేక్ చేసుకోవడమే. హెయిర్ ఫ్రైయర్ అయితే ఒక 5 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకుని 180 డిగ్రీస్లో 10 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. చల్లారాక సర్వ్ చేసుకోవాలి. చల్లారాక కొంచెం గట్టిపడుతుంది, బిస్కెట్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.